హలో ఫ్రెండ్స్, తుఫాన్ రావడం వల్ల వేగంగా వీచే గాలులు, విపరీతమైన వర్షాలు, వీటి కారణంగా పడిపోయిన ఎత్తైన ఇల్లు, చెట్లు, వరదల్లో కొట్టుకుపోయిన ప్రాణాలు, ఇలా ప్రతిదీ సర్వనాశనం చేస్తుంది. మరి ఇలాంటి తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? ఇవి వాయుగుండాలుగా ఎలా మారుతాయి? మరి తుఫాన్లు తీరం దాటుతాయి అని అంటారు కదా, అసలు తీరం దాటడం అంటే ఏంటి? ఇలా తుఫాను ఏ విధంగా ప్రారంభమవుతుందో, చివరికి ఎక్కడ ఆగిపోతుందో ప్రతిదీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మేము ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. దీనికి ప్రతిఫలంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే గంట సింబల్ని ఆన్ చేసుకోండి. తుఫాన్ల గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే అల్పపీడనం, అధిక పీడనం గురించి మీకు తెలియాలి. ఈ అల్పపీడనం, అధిక పీడనం ఎలా ఏర్పడతాయో ముందుగా మనం తెలుసుకుందాం. మన చుట్టూ ఉండే గాలిని అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అంటారు. ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనేది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఇది ఈక్వేటర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గల మధ్య గల ప్రాంతాన్ని ట్రోపికల్ రీజియన్ అంటారు. ఈ ట్రాపికల్ రీజియన్ పైన సన్ యొక్క రేడియేషన్ అనేది డైరెక్ట్గా పడడం వల్ల ఇక్కడ వేడి వాతావరణం ఉంటుంది. అదే పోలార్ రీజియన్ పైన అయితే సన్ యొక్క రేడియేషన్ తక్కువగా ఉండడం వల్ల చల్లని వాతావరణం ఉంటుంది. అంటే వేడి గాలి అనేది భూమికి కొంచెం ఎత్తులో ఉంటుంది. అదే చల్లని గాలి అయితే భూమికి దగ్గరలో ఉంటుంది. అంటే వేడి గాలిలో అల్పపీడనం ఉంటుంది, అదే చల్లని గాలిలో అధిక పీడనం ఉంటుంది. ఇక్కడ పీడనం అంటే ఏదైనా ఒక దానిపైన ప్రెజర్ పెట్టే విధానాన్ని పీడనం అంటారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ట్రోపికల్ రీజియన్లో అల్పపీడనం ఉంటుంది, అదే పోలార్ రీజియన్లో అయితే అధిక పీడనం ఉంటుంది. నార్మల్గా అయితే నీరు అనేది ఎత్తు ప్రాంతాల నుంచి పల్ల ప్రాంతాలకి ప్రవహిస్తాయి. అలాగే గాలి కూడా అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు ప్రవహిస్తుంది. అందువలన పోలార్ రీజియన్ నుంచి ట్రోపికల్ రీజియన్ వైపు గాలి వీస్తూ ఉంటుంది. ఇప్పుడు తుఫాన్ ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా సముద్రంలో 27 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఆ ప్రదేశంలో ఉన్న నీరు నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. ఎక్కడైతే నీరు ఆవిరైందో ఆ ప్రదేశంలో గాలి ఏర్పడుతుంది. దీంతో అక్కడ అల్పపీడనం ఏర్పడడం వల్ల అధిక పీడనం అనేది ఆ వైపుగా ప్రయాణిస్తుంది. అంటే అటువైపుగా వస్తున్న వేగంతో కూడిన గాలులతో పాటు తేమతో కూడిన మేఘాలు కూడా అటువైపుగా ప్రయాణిస్తాయి. ఈ విధంగా ప్రవహించడం వల్ల వాయుగుండాలు ఏర్పడతాయి. ఈ వాయుగుండం యొక్క డయామీటర్ అనేది 100 కిలోమీటర్ల కంటే పైన ఉంటే వాటినే సైక్లోన్స్ అంటారు. ఈ సైక్లోన్ అనేది గాలి యొక్క ప్రెజర్ బట్టి దీని యొక్క వేగం, దిశ ఉంటుంది. అంటే సముద్రంలో ఏర్పడిన తుఫాను సముద్రం సర్ఫేస్ నుండి భూ సర్ఫేస్ వైపు వస్తున్న కొద్దీ దాని యొక్క వేగం తగ్గుతూ వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సముద్రం యొక్క ఉపరితలం అనేది ప్లెయిన్గా ఉండడం వల్ల అలా ప్రవహిస్తూ ఉంటుంది. అదే భూమి ఉపరితలం పైకి వచ్చేసరికి భూమి యొక్క ఉపరితలం అనేది ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు అండ్ బిల్డింగ్స్ ఉండడం వల్ల తుఫాను యొక్క వేగం తగ్గుతూ వస్తుంది. దీన్నే తీరం దాటడం అని కూడా అంటారు. దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవ్వాలంటే దక్షిణ భారతదేశంలో వచ్చే తుఫాన్లు ఉత్తర భారతదేశం వైపుకి వెళ్లే కొద్దీ తగ్గిపోతాయి. ఈ సైక్లోన్స్ అనేవి 3 రకాలుగా చెప్పవచ్చు. 120 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉండే సైక్లోన్ని ట్రోపికల్ సైక్లోన్స్ అంటారు. అదే 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉండే సైక్లోన్స్ని సివియర్ సైక్లోన్స్ అంటారు. 200 కిలోమీటర్ల పైగా ఉంటే సూపర్ సైక్లోన్స్ అంటారు. ఇదండి తుఫాన్ల గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ కూడా తెలియజేయండి.